So good morning to all. Last class లో Linux గురించి డిస్కస్ చేస్తున్నాం. What is meant by OS? Windows. Different types of OSs. అలాగా how to develop the Linux OS? What it means? What is the history of Linux OS? దాని తర్వాత Linux distributions. అక్కడ వరకు చూసాం. Okay. So now today we are going to discuss about the how to download the థర్డ్ పార్టీ సాఫ్ట్వేర్స్. AWS అకౌంట్ ఉంది కదా చంద్ర, AWS అకౌంట్ క్రియేట్ చేశారా? ఇవాళ చేస్తా సార్, అది క్రెడిట్ కార్డ్ కొంచెం ప్రాబ్లం ఉంది. ఓకే ఓకే ఇవాళ అయిపోతుంది. ఓకే ఓకే. సో ఇప్పుడు ఈరోజు ఏంటంటే మనం AWS అకౌంట్కి లాగిన్ అయిన తర్వాత ఒక లైనక్స్ మిషన్ క్రియేట్ చేసి దానికి కనెక్ట్ అవ్వాలంటే కొన్ని సాఫ్ట్వేర్స్ కావాలి. ఓకేనా? సో జనరల్గా మనం వాటిని థర్డ్ పార్టీ సాఫ్ట్వేర్స్ అంటాం. ఆ సాఫ్ట్వేర్స్ ఎందుకు యూజ్ చేస్తామంటే ఒక లైనక్స్ మిషన్ని కనెక్ట్ అవ్వడానికి అంటే యాజ్ ఏ యూజర్గా ఐ వాంట్ టు కనెక్ట్ ది లైనక్స్ మిషన్ విత్ ద హెల్ప్ ఆఫ్ థర్డ్ పార్టీ సాఫ్ట్వేర్. అంటే థర్డ్ పార్టీ సాఫ్ట్వేర్ యూజర్కి మిషన్కి ఇన్బిట్వీన్ ఒక మీడియేటర్ లాగా యాక్ట్ చేస్తుంది. సో ఆ థర్డ్ పార్టీ సాఫ్ట్వేర్స్ని మనం ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి సెకండ్, తర్వాత ఆ థర్డ్ పార్టీ సాఫ్ట్వేర్స్ని AWSకి ఎలా కాన్ఫిగర్ చేయాలి, ఇవి నేర్చుకుంటే నెక్స్ట్ క్లాస్లో హౌ టు క్రియేట్ ది మిషన్ ఎలా క్రియేట్ చేయాలి AWSలో, ఆ మెషిన్ని దీంతో ఎలా కనెక్ట్ చేయాలి తెలుసుకుంటాం. ఓకే. సో ఫస్ట్ హౌ టు డౌన్లోడ్ థర్డ్ పార్టీ సాఫ్ట్వేర్స్. ఓకేనా? సో ఫస్ట్ సాఫ్ట్వేర్ వచ్చేసి సాఫ్ట్వేర్ వన్ మొబాక్స్టమ్. మొబాక్స్టమ్ ఎలా డౌన్లోడ్ చేయాలి? ఓకేనా? సో గో టు ది గూగుల్. ఓకేనా? ఇక్కడ బ్రౌజ్ చేయండి, ఏమని డౌన్లోడ్ మొబాక్స్టమ్. మీరు చేస్తారా? ఓకే. సో డౌన్లోడ్ మొబాక్స్టమ్ అని మీరు టైప్ చేశారనుకోండి, ఇలా ఫస్ట్ లింకే వస్తుంది. ఓకేనా? సో దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే హోమ్ ఎడిషన్, ప్రొఫెషనల్ ఎడిషన్ వస్తుంది. సో మనకి హోమ్ ఎడిషన్ సరిపోతుంది. క్లిక్ ఆన్ డౌన్లోడ్ నౌ. ఇందులో పోర్టబుల్ ఎడిషన్ ఇన్స్టాల్. సో ఇన్స్టాల్ ఎడిషన్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. దీని మీద క్లిక్ చేస్తే మనకి ఇలా డౌన్లోడ్ అయిపోతుంది. సో తర్వాత ఇది మనకి జిప్ ఫార్మేట్లో డౌన్లోడ్ అవుతుంది. దీన్ని ఎక్స్ట్రాక్ట్ చేసి తర్వాత ఇన్స్టాల్ చేసుకోవాలి. ఓకేనా? దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకి ఇలా వచ్చింది కదా, దీన్ని సెలెక్ట్ చేసి రైట్ క్లిక్ ఇచ్చి ఎక్స్ట్రాక్ట్ ఆల్ మీద క్లిక్ చేయండి. ఓకేనా? ఎక్స్ట్రాక్ట్ అయిపోతుంది. ఓకేనా? ఎక్స్ట్రాక్ట్ కంప్లీటెడ్. ఇప్పుడు మొబాక్స్టమ్ ఇన్స్టాలర్ 25.0 ఉంది కదా, దీని మీద రైట్ క్లిక్ ఇచ్చి ఇన్స్టాల్ మీద క్లిక్ చేస్తే మీకు ఇది ఇన్స్టాల్ అయిపోతుంది. ఓకేనా? ఇన్స్టాల్ అయిన తర్వాత జస్ట్ మీరు ఇక్కడ టైప్ హియర్ టు సెర్చ్ బాక్స్లో మొబాక్స్టమ్ అని టైప్ చేశారనుకోండి, ఇలా మీకు ఒక యాప్ రూపంలో డిస్ప్లే అవుతుంది మొబాక్స్టమ్. ఓకేనా? ఇలా యాప్ రూపంలో డిస్ప్లే అవుతుంది అన్నమాట ఇక్కడ మొబాక్స్టమ్ అని. సో దీన్ని యూజ్ చేసి మనం సర్వర్ని కనెక్ట్ అవ్వచ్చు. అది మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాం ఎలా కనెక్ట్ అవ్వాలి. ఫస్ట్ అన్నీ వెరిఫై చేసుకుందాం. ఓకేనా? అది మొబాక్స్టమ్ ఎలా డౌన్లోడ్ చేయాలి. ఓకేనా? సో దీనికి కావాల్సిన లింక్ ఇస్తాను. ఈ లింక్ని క్లిక్ చేయండి. ఈ లింక్లో నెక్స్ట్ దేనికి వెళ్ళాలి? ఇన్స్టాలర్ ఎడిషన్ కదా, మొబాక్స్టమ్ హోమ్ ఎడిషన్ ఇన్స్టాలర్ ఎడిషన్. ఇన్స్టాలర్ ఎడిషన్ మీద క్లిక్ చేయాలి. ఇన్స్టాలర్ ఎడిషన్ క్లిక్ చేస్తే డౌన్లోడ్ అవుతుంది. తర్వాత extract చేయాలి, extract the zip file.
ఇన్స్టాల్ యాప్. ఇది సాఫ్ట్వేర్ 1. నెక్స్ట్ సాఫ్ట్వేర్ 2. సాఫ్ట్వేర్ 2 వచ్చేసి పుట్టి అనేది యూస్ చేయాలి. ఓకే, పుట్టిని ఎలా డౌన్లోడ్ చేయాలి? ఓకే, మళ్ళీ గూగుల్లోకి వచ్చేసి డౌన్లోడ్ పుట్టి అని టైప్ చేయండి. ఫస్ట్ లింకే వస్తుంది పుట్టి అని. దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇలా వస్తుంది. ఇక్కడ మీకు డౌన్లోడ్ పుట్టి మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ మీకు ప్యాకేజెస్ ఉంటాయి. ఇక్కడ ప్యాకేజెస్ ఉంటాయి. ఈ ప్యాకేజెస్లో ఏది డౌన్లోడ్ చేయాలి? 64 బిట్ 86 ఆర్కిటెక్చర్ గల పుట్టిని డౌన్లోడ్ చేసుకోవాలి. ఓకేనా? జస్ట్ దీని మీద క్లిక్ చేస్తే మీకు ఆ లింక్ వచ్చేస్తుంది. తర్వాత దీన్ని ఓపెన్ చేసి రైట్ క్లిక్ ఇచ్చి ఇన్స్టాల్ మీద క్లిక్ చేస్తే పుట్టి అనేది డౌన్లోడ్ అయిపోతుంది. ఓకేనా? ఓకేనా? సో తర్వాత బేసికల్గా పుట్టితో మీరు ఈసుటి మిషన్ కనెక్ట్ చేయాలి అంటే జనరల్గా మీకు .ppk అనే ఒక ఫైల్ కావాలి. .ppk. ఓకేనా? మనం మెజారిటీ టైమ్స్ మనం ఎక్కువగా .pem ఫైల్స్ యూజ్ చేసి సర్వర్ని కనెక్ట్ అవుతాం. మెజారిటీ 99%. ఓన్లీ పుట్టి ద్వారా కనెక్ట్ అవ్వాలంటే మీకు .ppk కావాలి. ఇప్పుడు ఈ .pem ఫైల్ని .ppkతో కన్వర్ట్ చేసుకోవాలి అంటే సర్వర్ని క్రియేట్ చేసినప్పుడు డైరెక్ట్గా .ppk చేస్తారు. కానీ అన్నిసార్లు .ppk సపోర్ట్ చేయదు కదా. అప్పుడు ఏం చేయాలి అంటే పెమ్ ఫైలే క్రియేట్ చేసుకుంటాము. సపరేట్గా పుట్టితో కనెక్ట్ అవ్వాలంటే ఈ పెమ్ ఫైల్ని ppk కింద కన్వర్ట్ చేస్తారు. సో దానికోసం మీరు కన్వర్షన్ టూల్ అనేది యూజ్ చేయాలి. కన్వర్షన్ టూల్. సో కన్వర్షన్ టూల్ ఎందుకు యూజ్ అవుతుంది అని అంటే కన్వర్ట్ .ppk ఫైల్ .pem ఫైల్ ఇంటూ .ppk ఫైల్. ఓకేనా? సో దానికోసం యూజ్ చేసే టూల్ ఏంటంటే నేమ్ ఆఫ్ ది టూల్ వచ్చేసి పుట్టిజన్. దీన్ని కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. ఈ పుట్టిజన్ ఎక్కడ ఉంటుందంటే ఆల్టర్నేటివ్ బైనరీ ఫైల్స్లో. ఓకేనా? ఇది ఫస్ట్ పుట్టి.exe ఫస్ట్, pscp సెకండ్, psftp థర్డ్ 1, నెక్స్ట్ పుట్టి.tel ఫోర్త్ 1, ప్లింక్ 5th, పీగెంట్ 6th, 7th 1 పుట్టిజన్. ఓకేనా? ఈ పుట్టిజన్లోనే 64 బిట్ 86 అనేది మీరు డౌన్లోడ్ చేయాలి. దీని మీద క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్గా డౌన్లోడ్ అయిపోతుంది. ఓకేనా? సో దీనికి కూడా సేమ్ లింక్ అనమాట. సేమ్ లింక్ యూజ్ చేసుకున్న తర్వాత జస్ట్ ఇక్కడ మీరు పుట్టి అని టైప్ చేస్తే మీకు పుట్టి యాప్ కనిపిస్తుంది. దాని కింద పుట్టిజన్ వస్తుంది చూడండి. పుట్టిజన్ ఈజ్ ద కన్వర్షన్ టూల్ టు కన్వర్ట్ ది .pem ఇంటూ .ppk ఫైల్. ఓకేనా? సో పుట్టిజన్ అయిపోయింది. పుట్టిజన్. నెక్స్ట్ వచ్చేసి వెరీ వెరీ ఇంపార్టెంట్ సాఫ్ట్వేర్ 3 వచ్చేసి గిట్ బ్యాష్ అన్నమాట. గిట్ బ్యాష్. ఓకే, అంటే దీంతో కూడా మనం సర్వర్ని కనెక్ట్ అవ్వచ్చు. మొబైల్ సిస్టమ్తో కనెక్ట్ అవ్వచ్చు, పుట్టితో కనెక్ట్ అవ్వచ్చు, గిట్ బ్యాష్తో కనెక్ట్ అవ్వచ్చు. ఓకేనా? సో దీంతో ఎలా కనెక్ట్ అవ్వాలంటే ఫస్ట్ డౌన్లోడ్ చేయాలి కదా. సో మీరు జస్ట్ గూగుల్లోకి వచ్చి డౌన్లోడ్ గిట్ బ్యాష్ అని టైప్ చేయండి. డౌన్లోడ్ గిట్ బ్యాష్ అని టైప్ చేస్తే ఇక్కడ మీకు డౌన్లోడ్స్ అనే ఆప్షన్ ఉంటుంది. దీని మీద క్లిక్ చేయండి. మ్యాకోస్, విండోస్, లైనక్స్ అని వస్తుంది. సో బేసిక్గా గిట్ బ్యాష్ ఉన్నది విండోస్ మెషిన్. సో విండోస్ సెలెక్ట్ చేసుకోవాలి. ఈ విండోస్లో కూడా 64 బిట్ విండోస్ సెటప్ స్టాండ్ అలోన్ ఇన్స్టాలర్ తీసుకోండి. స్టాండ్ అలోన్ ఇన్స్టాలర్. సో 64 బిట్ మీద జస్ట్ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇది కూడా మీకు డౌన్లోడ్ అవుతుంది. ఓకేనా? సో తర్వాత దీని మీద ఓపెన్ చేస్తే ఇక్కడ వస్తుంది. దీని మీద రైట్ క్లిక్ ఇచ్చి రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్ మీద క్లిక్ చేస్తే మీకు ఇది సక్సెస్ఫుల్గా డౌన్లోడ్ అవుతుంది, ఇన్స్టాల్ అయిపోతుంది. తర్వాత టైప్ హియర్ టు సెర్చ్ బాక్స్కి వచ్చి
గిట్ బ్యాష్ అని టైప్ చేస్తే మీకు ఇలా యాప్ అనేది వస్తుంది, యాప్ వస్తుంది. ఓకేనా? ఈ యాప్ను ఓపెన్ చేస్తే ఇలా వస్తుంది, బ్లాక్ కలర్లో టెర్మినల్ అంటారు. దీన్ని లైనక్స్ మిషన్ అని కూడా కాల్ చేయొచ్చు, లైనక్స్ మిషన్. ఓకేనా? థింగ్ ఏంటంటే దీన్ని ఎవరు డెవలప్ చేశారంటే ఈ బిగ్ బ్యాష్ని లైనక్స్ టార్వాల్స్ డెవలప్ చేశాడు. అంటే ఎవడైతే లైనక్స్ ఓఎస్ని డెవలప్ చేశాడో వాడే గిట్ బ్యాష్ని కూడా డెవలప్ చేశాడు. ఓకేనా? సో ఇది గిట్ బ్యాష్ అన్నమాట. సో దానికి సంబంధించిన లింక్ కూడా మీకు ఇస్తున్నాను, ఇది మీకు షేర్ చేస్తాను, ఇవన్నీ మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా? సో దీంతో పాటు సాఫ్ట్వేర్ 4 వచ్చేసి సిఎండి మీరు ఇన్స్టాల్ చేయాలా? సిఎండి అవసరం లేదు, ఎందుకని ఇన్బిల్ట్ సిఎండి అనేది మనకి ఇన్బిల్ట్ అనమాట. సిఎండి స్టాండ్స్ ఫర్ కమాండ్ ప్రాంప్ట్, మీకు ఇన్బిల్ట్ అయి ఉంటుంది, ఇన్బిల్ట్. సో దాన్ని మనం ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం లేదు. అమ్మా ఇక్కడ వరకు అర్థమైందా? చందన, అర్థమైంది సార్. హర్షిత, అర్థమైంది సార్. అమ్మా ఆఫ్లైన్ రావట్లేదే? యాక్చువల్లీ మా తాతగారు చనిపోయారు సార్, రేపు నుంచి వస్తాను సార్. ఎప్పుడు? రేపు నుంచి వస్తారా? ఎస్ సార్. సరేనమ్మా, 11 కల్లా వచ్చేసిండే. యా ఓకే సార్. ఓకే, సాఫ్ట్వేర్ 4. ఓకేనా? సో ఫస్ట్ ఈ 4 మెథడ్స్ని సాఫ్ట్వేర్స్ మనం డౌన్లోడ్ చేసుకుని ఈ 4 మెథడ్స్తో మనం సర్వర్ కనెక్ట్ అవ్వాలి. ఓకేనా? సో ఇవన్నీ కూడా ఈ 4 మెథడ్స్ కూడా మనం ఏమంటామంటే ఎక్స్టర్నల్ మెథడ్స్ అంటారు, ఎక్స్టర్నల్ డివైజెస్. అంటే ఎక్స్టర్నల్ మెథడ్స్ అనుకోండి, ఎక్స్టర్నల్ మెథడ్స్ అంటే ఎక్స్టర్నల్ మెథడ్స్ యూజ్ చేసి సర్వర్ని ఎలా కనెక్ట్ అవ్వాలో ఈ 4 ద్వారా చూసుకోవచ్చు. సో దీంతో పాటు ఇంటర్నల్ మెథడ్ కూడా ఉంటుంది, ఇంటర్నల్ మెథడ్. దీన్ని మీరు ఏమి ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా ఇంటర్నల్ అంటే సిస్టంలోనే ఉంటుంది, డైరెక్ట్గా కనెక్ట్ అయిపోవచ్చు అనమాట, ఇంటర్నల్ మెథడ్. ఓకేనా? అందుకే దీనికి నేను ఏమని పేరు పెట్టానంటే డైరెక్ట్ కనెక్ట్ మెథడ్ అని పెట్టాను, డైరెక్ట్ కనెక్ట్ మెథడ్, ఇంటర్నల్. అంటే దీన్ని మీరు ఇన్స్టాల్ చేసుకునే అవసరం లేదు, దీన్ని కూడా మీరు ఇన్స్టాల్ చేసుకునే అవసరం లేదు, అది సాఫ్ట్వేర్ 4 సిఎండి. మిగతా 3 మాత్రం ఇన్స్టాల్ చేస్తాం. ఓకే, ఏడవ స్టెప్. ఇప్పుడు సపరేట్గా నెక్స్ట్ వచ్చేసి హౌ టు క్రియేట్ security credentials. How to create security credentials in AWS. ఇవన్నీ ప్రీరిక్వైజైట్స్ అన్నమాట, బేసిక్స్ అన్నమాట. సెక్యూరిటీ క్రెడెన్షియల్స్ని AWSలో ఎలా క్రియేట్ చేయాలి, సెక్యూరిటీ క్రెడెన్షియల్స్. ఓకేనా? ఫస్ట్ స్టెప్ 1, లాగిన్ ఇంటూ ది AWS కన్సోల్. Step 2, okay, top side right corner, you have username, right? You have username. ఓకేనా? అక్కడ దాని మీద క్లిక్ చేయండి. యూజర్నేమ్ మీద క్లిక్ చేస్తే మీకు ఏం కనిపిస్తుందంటే see the security credentials option, కనిపించిందా? చూపిస్తా. AWS console. Okay, login into the console. ఓకే, చూడండి, జస్ట్ రైట్ సైడ్ టాప్ కార్నర్ యూజర్ నేమ్ ఉందా, జస్ట్ దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే సెక్యూరిటీ క్రెడెన్షియల్స్ అని ఆప్షన్ వస్తుంది. అది కిందక
రూట్ యూజర్ ఈమెయిల్ అడ్రస్ చూడండి. సైన్ ఇన్ యూజింగ్ రూట్ యూజర్, దాన్ని క్లిక్ చేయండి. రూట్ యూజర్ అంటే కదా మనం జీమెయిల్ ఐడి ఇచ్చుకున్నారు కదా, జీమెయిల్ ఐడిని పాస్వర్డ్ ఇచ్చేసారు. వచ్చిందా? ఈ సెక్యూరిటీ కండిషన్ మీద క్లిక్ చేయండి. ఓకేనా? క్లిక్ చేస్తే ఇది ఎక్కడికి చేంజ్ అయింది? ఐఎం చేంజ్ అయింది. ఓకేనా? సీ ద సెక్యూరిటీ కండిషన్ ఆప్షన్స్. నెక్స్ట్ క్లిక్ ఆన్ సెక్యూరిటీ క్రెడెన్షియల్. ఓకేనా? క్లిక్ చేస్తే మనకి ఐఏఎం డాష్ బోర్డ్ వస్తుంది. ఐఏఎం డాష్ బోర్డ్. ఈ ఐఏఎం డాష్ బోర్డ్లో మీకు థర్డ్ ఆప్షన్ స్క్రోల్ డౌన్. See the third option. Yes. See the third option. ఓకేనా? ఏంటిది? యాక్సెస్ కీస్ అన్నమాట. యాక్సెస్ కీస్. ఓకే, క్రియేట్ యాక్సెస్ కీస్. అర్థమైందా? సెక్యూరిటీ క్రెడెన్షియల్స్ థర్డ్ ఆప్షన్లో మీకు ఇక్కడ యాక్సెస్ కీస్ ఉంటుంది. ఓకే, ఇక్కడ క్రియేట్ యాక్సెస్కి సెలెక్ట్ చేయండి. ఓకేనా? సెలెక్ట్ చేస్తే ఇక్కడ మీకు క్రియేట్ యాక్సెస్ కీ వస్తుంది. క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే 2 కీస్ అనేవి జనరేట్ అవుతాయి. ఒకటి యాక్సెస్కి, 2 సీక్రెట్ యాక్సెస్కి. పైన ఒక లైన్, సింగిల్ లైన్ ఉంది, చదవండి. ఏంటది? ఇఫ్ యూ లూజ్ ఆర్ ఫర్గెట్ యువర్ సీక్రెట్ యాక్సెస్ కీ దెన్ యూ కెనాట్ రిట్రీవ్ ఇట్. Instead you can create a new access key and make the old key inactive. అంటే ఈ సీక్రెట్ యాక్సెస్ కీ అనేది ఓన్లీ వన్ టైం యూజబుల్. క్రియేట్ చేసినప్పుడు మాత్రమే మీకు కనిపిస్తుంది. తర్వాత మీకు డన్ అని కొట్టారనుకోండి, సీక్రెట్ యాక్సెస్ కీ కనిపించదు ఇంకా. సో అందుకోసం మనం ఏం చేసుకుంటామంటే ఈ యాక్సెస్ కీని, సీక్రెట్ యాక్సెస్ కీని, ఓకేనా, యాక్సెస్_కీ అని ఇచ్చి ఇక్కడ సేవ్ చేసుకుంటాం. అలాగే సీక్రెట్ యాక్సెస్ కీ, సీక్రెట్ కీని కూడా నేను సేవ్ చేసుకుంటాను. దీన్ని జస్ట్ కాపీ చేసుకుని ఇక్కడ సేవ్ చేసుకుంటాను. సేవ్ చేసుకుని ఇక్కడ డన్ మీద క్లిక్ చేయండి. ఓకే, సో యాక్సెస్ కీస్ అయిపోయింది. సో హౌ టు క్రియేట్ ది యాక్సెస్ కీస్, how to create the keys. Okay na? Next, how to download AWS CLI on Windows. How to create AWS CLI on Windows. నెక్స్ట్ అన్నమాట
సిఎస్వి ఫైల్ అంటే ఎక్సెల్ ఫార్మాట్లో సేవ్ అయిపోతుంది. అంటే అప్పుడు మీరు సేవ్ చేసుకోవాల్సిన పని లేదు, ఎక్సెల్ ఒక షీట్ ఉంటుంది కదా, అందులోనే ఉంటుంది ఇన్ఫర్మేషన్ అంతా. ఓకే, నెక్స్ట్ డన్ కొట్టాడు. అంటే అనుకొట్టాడు. We don't have enough assignments. అవసరం లేదు, లైక్ ఓకే. నెక్స్ట్, హౌ టు డౌన్లోడ్ ది AWS CLI ఆన్ విండోస్. ఓకేనా, అంటే దీన్ని ఎందుకు డౌన్లోడ్ చేస్తున్నామంటే CMD అనేది విండోస్ మిషనేనా, నెక్స్ట్ గిట్ బ్యాష్ అనేది విండోస్ మిషనేనా. అంటే AWS అకౌంట్ని CMDలోనూ గిట్ బ్యాష్లోనూ కాన్ఫిగర్ చేయాలంటే AWS CLI కావాలి, అర్థమైందా. సో అందుకోసమే విండోస్లో AWS CLI ఇన్స్టాల్ చేయాలి. ఓకే, సో ఇన్స్టాల్ చేయాలి అంటే గో టు ది గూగుల్, డౌన్లోడ్ AWS CLI అని టైప్ చేయండి. ఇన్స్టాలింగ్ ఆర్ అప్డేటింగ్ టు ది లేటెస్ట్ వర్షన్ ఆఫ్ ది AWS CLI ఇస్తుంది. దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు AWS CLI ఇన్స్టాల్ అండ్ అప్డేట్ ఇన్స్ట్రక్షన్స్ అని చూపిస్తుంది. ఇందులో ఏది సెలెక్ట్ చేసుకోవాలి, విండోస్ సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా, విండోస్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ ఒక మీకు డౌన్లోడ్ అండ్ రన్ ది AWS CLI MSI ఇన్స్టాలర్ 64-bit అని ఉందా, అంటే ఈ లింక్ కావాలన్నమాట. ఈ లింక్ ఉంటే మీరు AWS CLI ఇన్స్టాల్ చేసుకోండి. ఓకేనా, జస్ట్ ఈ లింక్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు డౌన్లోడ్స్లో డౌన్లోడ్ అయిపోతుంది. తర్వాత దీన్ని ఇన్స్టాల్ చేసేయండి. ఓకేనా, జస్ట్ దీని మీద క్లిక్ చేసి ఇన్స్టాల్ మీద క్లిక్ చేస్తే మీకు AWS CLI ఇన్స్టాల్ అయిపోతుంది. ఓకేనా, సో తర్వాత ఇది ఇన్స్టాల్ అయిన లేదో చెక్ చేసుకోవాలంటే టు చెక్ ది AWS CLI version using below command. AWS space minus version. దాన్ని సెలెక్ట్ చేయి, యాక్సెప్ట్ చేయి, క్లిక్ ఆన్ నెక్స్ట్. నో క్లిక్ ఆన్ నెక్స్ట్, click on next install. yes, అది ఓకేనా. సో దీంతో మనకి AWS CLI అని ఇన్స్టాల్ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చి హౌ టు కాన్ఫిగర్ AWS ఇంటూ CMD అండ్ గిట్ బ్యాష్. ఓకేనా, టు కాన్ఫిగర్ AWS using below command. గిట్ బ్యాష్లోను CMDని కాన్ఫిగర్ చేయాలంటే ఒక కమాండ్ ఉంటుంది. ఆ కమాండ్ వచ్చేసి AWS కాన్ఫిగర్. ఓకే, ఫస్ట్ AWS CLI ఇన్స్టాల్ అయిన తర్వాత చెక్ చేద్దాం. CMD ఓపెన్ చేస్తున్నాను, కమాండ్ ప్రాంప్ట్, టెర్మినల్ ఓపెన్ అయింది. ఇక్కడ జస్ట్ ఏం లేదు, AWS స్పేస్ మైనస్ వర్షన్ అని టైప్ చేయండి. మీకు ఇక్కడ అవుట్పుట్ వస్తుంది. అంటే విండోస్లో డైరెక్ట్గా డౌన్లోడ్ అయిపోయింది కాబట్టి AWS -CLI/2.16.4 వర్షన్. మీరు లేటెస్ట్గా డౌన్లోడ్ చేస్తారు కాబట్టి 2.23.4 ఎంతో డౌన్లోడ్ అవుతుంది. చూడండి, AWS స్పేస్ మైనస్ వర్షన్ అని ఇచ్చారనుకోండి, మీకు AWS CLI ఇన్స్టాల్ అయిందనేది ఎలా కన్ఫర్మ్ చేస్తారంటే
దీని ద్వారా కన్ఫర్మ్ చేస్తారు. టూ పాయింట్ 2.24 అంటే లేటెస్ట్ వర్షన్. ఓకే, అలాగే గిట్ బ్యాష్లో కూడా చెక్ చేయండి. గిట్ బ్యాష్, ఓకేనా, గిట్ బ్యాష్ సెర్చ్ చేసి గిట్ బ్యాష్ ఓపెన్ చేయండి. ఇది కూడా ఒక టెర్మినల్ వస్తుంది. ఇక్కడ కూడా సేమ్ AWS స్పేస్ --వర్షన్ అని టైప్ చేయండి. ఇక్కడ కూడా చూడండి 2.16.4 అంటే నాది ఓల్డ్ వర్షను, మీరు లేటెస్ట్గా డౌన్లోడ్ చేసుకొని లేటెస్ట్ వర్షన్ వస్తుంది. ఓకేనా, అంటే గిట్ CMDలో ఇన్స్టాల్ అయింది అని అంటే గిట్ బ్యాష్లో ఆటోమేటిక్గా ఇన్స్టాల్ అయిపోతుంది. ఎందుకని రెండింటికి AWS CLI విండోస్లో డౌన్లోడ్ చేసాం కాబట్టి రెండింటిలో రిఫ్లెక్ట్ అయిపోతుంది ఆటోమేటిక్గా. ఓకే, సో ఫస్ట్ స్టెప్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ సెకండ్ స్టెప్ ఏం చేయాలి? AWSని కాన్ఫిగర్ చేయాలి. కమాండ్ ఏంటి? AWS స్పేస్ కాన్ఫిగర్. సేమ్ కమాండ్ లోనే గిట్ బ్యాష్ రెండిట్లో ఎందులోనే చేసుకోవచ్చు. AWS స్పేస్ కాన్ఫిగర్ అని ఇవ్వండి. AWS స్పేస్ కాన్ఫిగర్ యాక్సెస్ కీ ఐడి ఎంటర్ అని ఇవ్వగానే యాక్సెస్ కీ అనే ఐడియాని అడుగుతుందా? ఇదిగోండి, యాక్సెస్ కీ చిన్న టోకెన్ ఒకటికి సేవ్ చేసుకున్నారు కదా, దీన్ని జస్ట్ కాపీ చేసుకుని ఈ యాక్సెస్ కీ దగ్గర పేస్ట్ చేయండి. Ctrl+C Ctrl+V పనిచేయవు, రైట్ క్లిక్ ఇవ్వాలి. పనిచేస్తుందా? CMDలో పనిచేస్తుందేమో, గిట్ బ్యాష్లో పనిచేయదు. ఓకేనా, ఇచ్చేసి ఎంటర్. నెక్స్ట్ సీక్రెట్ యాక్సెస్ కీ అడుగుతుంది కదా, సీక్రెట్ కీ ఉంది కదా మన దగ్గర, దాన్ని జస్ట్ కాపీ చేసుకుని మళ్ళీ ఇక్కడ పేస్ట్ చేయండి, ఎంటర్ ప్రెస్ చేయండి. నెక్స్ట్ డిఫాల్ట్ రీజన్ నేమ్ వచ్చేసి AP South 1 అనే ఉంది. ఎందుకంటే రెగ్యులర్గా మనం ఎక్కువగా నియరెస్ట్ రీజన్లోనే వర్క్ చేస్తాం, అందుకని AP South 1 అని ఉంది. AP -South -1. ఎంటర్. అవుట్పుట్ ఫార్మాట్ JSON డిఫాల్ట్ ఎంటర్ అయిపోయింది. ఇక్కడ నన్ను అవుట్పుట్ ఫార్మాట్ నో ప్రాబ్లం, డిఫాల్ట్ తీసేసుకుంటుంది. కాన్ఫిగర్ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడికి రండి, ఇది గిట్ బ్యాష్కి. ఇక్కడ కూడా సేమ్ AWS కాన్ఫిగర్ అనివ్వండి, ఆటోమేటిక్గా రిఫ్లెక్ట్ అయిపోతుంది. చూడండి, యాక్సెస్ కీ ఐడి లాస్ట్ 4 లెటర్స్ చూస్తే ఆటోమేటిక్ రిఫ్లెక్ట్ అయిపోతుంది అన్నమాట. సీక్రెట్ ఐడి లాస్ట్ 4 లెటర్స్ చెక్ చేసుకుంటే చాలు, ఆటోమేటిక్ రిఫ్లెక్ట్ అయిపోతుంది. అంటే CMDలో మీరు కాన్ఫిగర్ చేస్తే గిట్ బ్యాష్లో చేయాల్సిన అవసరం ఉందా? ఎందుకంటే ఆటోమేటిక్ రిఫ్లెక్ట్ అయిపోతుంది. ఇది ఓకేనా, ఇది కాన్ఫిగర్ చేయడం. ఇక్కడ వరకు నేర్చుకోండి సార్. రేపు EC2 మెషిన్ ఎలా క్రియేట్ చేయాలో చెప్తాను. తర్వాత ఈ మెథడ్స్తో ఎలా కనెక్ట్ అవ్వాలో చెప్తాను. ఓకేనా, అర్థమైందా చందన? అకౌంట్ క్రియేట్ చేసుకుని ఇవన్నీ డౌన్లోడ్ చేసుకోండి. రికార్డెడ్ వీడియో మీకు షేర్ చేస్తాను, డాక్యుమెంట్ షేర్ చేస్తాను. ఓకే సార్. ఓకే, CLI అంటే కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ అన్నమాట. అంటే బ్లాక్ కలర్లో మీకు ఏది ఉన్నా అది CLI కింద ట్రీట్ చేస్తాం. ఓకేనా, నేమింగ్ ఏం పెడదాం? థర్డ్ పార్టీ సాఫ్ట్వేర్స్ అని పెడతాం. ఓకేనా, సరే, రిమైనింగ్ రేపు చెప్తాను. ఓకే హర్షిత, ఓకే చందన, బాయ్.
ఓకే సార్. అతను ఉన్నారు